హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఇందిరమ్మ ఇండ్ల కోసం, ఆసరా పెన్షన్ కోసం దరఖాస్తులు అనేది కూడా కొత్తగా తీసుకోవడం అయితే జరుగుతుంది. గతంలో కనుక ఎవరైతే అప్లికేషన్ చేస్తారో ప్రజాపాలనల స్టేటస్ అనేది కూడా అప్రూవర్ ఉందా, రిజెక్ట్ ఉందా, ఎలా ఉన్నది మీకు అనే దాని గురించి కూడా స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేసి కూడా చూద్దాం. ఏమేమి జిరాక్స్లు పెట్టాలి, ఏ తేదీ వరకు మనకి తీసుకుంటారో అప్లికేషన్స్, మనకి జిరాక్స్లు పెట్టి అప్లికేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులకి అప్రూవర్ అయిన తర్వాత మనకు అనేది కూడా ఈ యొక్క పథకాలు అనేది అమలైతాయి అనే దాని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ యొక్క జాబ్ల గురించి చేసి పెడతాం కాబట్టి 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా డైలీ లింక్స్, పీడిఎఫ్ ఫైల్, ఇన్ఫర్మేషన్, నోటిఫికేషన్ అనేది కూడా మీరు అక్కడి నుంచి అయితే పొందవచ్చు. ఫస్ట్ ప్రజాపాలనలో గతంలో అప్లికేషన్ చేసుకున్నారా లేదా అనేది కూడా స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. గూగుల్కి వెళ్ళేసిన తర్వాత ప్రజాపాలన అనేది టైప్ చేయండి, మీకు అనేది కూడా ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. కైండ్ యువర్ అప్లికేషన్ స్టేటస్ అనేది కూడా మీకు ఇక్కడ ఒక లింక్ అయితే రావడం జరుగుతుంది. ఇది అనేది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక అప్లికేషన్ నెంబర్ అయితే అడగడం జరుగుతుంది. ఈ యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే వ్యాపారంలో అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఒక రిసిప్ట్ అనేది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో అనేది కూడా రావడం జరుగుతుంది. దాంట్లో లేనట్టయితే మీరైతే ఎంపీడీ ఆఫీస్కి వెళ్తే మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి అనేది కూడా స్టేటస్ అనేది తెలపడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి వ్యూ స్టేటస్ అని క్లిక్ చేస్తే మీకు అనేది కూడా ఇక్కడ అప్రూవర్ ఉందా, రిజెక్ట్ ఉందా, పెండింగ్ ఉందా, ఏమొస్తుంది అనేది కూడా నాకైతే కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ యొక్క దరఖాస్తు ఫామ్ అనేది కూడా మీకు జిరాక్స్ సెంటర్లో ఉంటుంది, లేదా మీ అనేది కూడా వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. అక్కడి నుంచి అనేది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొట్టమొదటిగా మీరు అనేది కూడా ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా మీ యొక్క జిల్లా పేరు, మండలం పేరు, గ్రామం పేరు అనేది కూడా మీరైతే ఎంటర్ చేయాలి. ఇక్కడ కుటుంబ యజమాని పేరు అంటే మహిళల పేరు మీదనే మీరైతే రాసుకుంటే బెస్ట్ అనేసి కూడా ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ తండ్రి లేదా భర్త పేరు అనేది రాయాలి. ప్రస్తుతం మీరు ఏం పని చేస్తున్నారు అనేది కూడా ఇక్కడైతే రాసుకోవాలి. మీ యొక్క కులం బీసీడీ, ఎస్సీ, ఎస్టీ అనేది కూడా ఉంటుంది. దాని పక్కన మీ క్యాస్ట్ ఏం వస్తుంది అనేది కూడా సబ్ క్యాస్ట్ రాసుకోవాలి. అలాగే ఆధార్ కార్డు యొక్క నెంబర్ రాయాలి. మీ యొక్క రన్నింగ్ మొబైల్ నెంబర్ అనేది కూడా ఇక్కడైతే రాసుకోవాలి. ఇక్కడ కుటుంబ వివరాలు అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, మీ పిల్లల పేర్లు అనేది కూడా మీరైతే ఇక్కడ రాసుకోవాలి. 1/2 అని పెట్టుకొని ఇక్కడ అనేది మీ వాళ్ళ ఆధార్ కార్డు నెంబరు, మొబైల్ నెంబరు, వ్యక్తి ప్రస్తుతానికి ఏం పని చేస్తున్నారో అనే దాని గురించి కూడా ఇక్కడైతే రాసుకోవచ్చు. దీని తర్వాత ఒక సిగ్నేచర్ అనేది పెట్టాలి. దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలనేది కూడా చూసుకుందాం ఇప్పుడు. అలాగే చేయూత పెన్షన్ అంటే ఆసరా పెన్షన్ అనేది కేసీఆర్ ప్రభుత్వంలో అయితే నడిచింది. ఇప్పుడు చేయూత పెన్షన్ అయితే మార్చడం అయితే జరిగింది. 2000 ఇచ్చే వరకు 4000, 4000 ఇచ్చే వరకు 6000 పెంచుతాం అనేసి కూడా ఈ యొక్క చేయూత పథకంలో అయితే మీరైతే చూసుకోవచ్చు. దీంట్లో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, గీత కార్మికులు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు అనేది కూడా మనకైతే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీ యొక్క జిల్లా పేరు, మండలం పేరు, గ్రామ పంచాయతీ పేరు అనేది కూడా రాసుకోవాలి. దాదాపు అయితే నాకు ఇంతకుముందు చేసిన వీడియోస్కి అయితే నాకైతే కామెంట్స్ ఏమైనా వచ్చినాయంటే ఇప్పుడు ప్రజాపాలన యొక్క అప్లికేషన్స్ అయితే తీసుకోవడం లేదనేది కూడా నాకైతే కామెంట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించింది అయితే ఎంపీడీ ఆఫీస్లో, గ్రామ పంచాయతీలో అయితే తీసుకోవడం జరుగుతుంది. మీ వద్ద తీసుకున్నట్టయితే మీ యొక్క గ్రామం పేరు, మీ యొక్క మండలం పేరు అనేది కూడా నాకైతే కామెంట్ చేయండి. దాని గురించి కూడా నేనైతే ఎందుకు తీసుకోవట్లేదు అనేది కూడా నేనైతే అధికారుల నుంచి అయితే తెలుసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ దరఖాస్తుదారు పేరు అయితే ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా పేరు అనేది రాసుకోవాలి. దాని తర్వాత ఆధార్ నెంబరు, తండ్రి లేదా భర్త పేరు, చిరునామా అనేది కూడా రాసుకోవాలి. ఇక్కడ మీ పుట్టిన తేదీ అనేది ఓటర్ కార్డు, ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేసుకుని అయితే మీరైతే రాయాలి. రెండిట్లో అయితే సేమ్ ఉంటేనే మీరు అనేది కూడా అర్హులు అనేది గుర్తించవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్, మీ యొక్క కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు ఎవరున్నా కానీ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాంక్ యొక్క డీటెయిల్స్ అనేది కూడా రన్నింగ్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ రాసుకోవాలండి. కొంతమంది ఇప్పుడు అనేది తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అయితే అయింది, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ని తెలంగాణ బ్యాంక్ అయితే చేశారు, ఆంధ్ర బ్యాంక్ అనేది కూడా యూనియన్ బ్యాంక్ అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఐఎఫ్సి కోడ్స్ అనేది కూడా అప్డేట్ అయితే కావడం జరుగుతుంది. ఆ యొక్క నెంబర్లు అనేది కూడా మీరైతే ఇక్కడ రాసుకోవాలి. దాని తర్వాత రన్నింగ్ యొక్క మొబైల్ నెంబర్ అనేది రాసుకొని ఇక్కడ అనేది ఒక సిగ్నేచర్ అయితే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు ఇవనేది కూడా జిరాక్స్లు పెట్టి ఎంపీడీ ఆఫీసులు అయితే మీరైతే అప్లికేషన్లు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇలా చివరి వారం వరకు అయితే అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ రోజు వీడియో ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.